హాయ్, ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్ ఛానల్కు స్వాగతం. ఈ వ్లాగు లాస్ట్ వీక్ తీసిందండి. లాస్ట్ వీక్ తిరుపతిలో 2 to 3 days మంచి వర్షం కురిసింది. అసలు వర్షం పడుతుందా అనుకుంటుంటే ఈ విధంగా మంచి వర్షం పడింది. ఒక 2 రోజులు పడిందండి. ఆ తర్వాత మళ్ళీ ఎండాకాలం తలపించేలా ఒక్కపోత వేడి మళ్ళీ అలాగే స్టార్ట్ అయిపోయింది. వాన అనుకోకుండా పడడంతో కొన్ని వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఇదైతే బాదం చెట్టు అండి. మా ఇంటి పక్కనే ఉంటుంది. చాలా హైట్గా చాలా బాగుంటుంది చెట్టు. ఎప్పుడు పచ్చగా కలకలాడుతూ ఉంటుంది. అసలు టౌన్లలో ఇట్లాంటి చెట్లు ఇంకా ఉన్నాయంటే అరుదుగా ఉన్నాయని అనుకోవాలా. అందువల్ల మీకు ఈ ఒక క్లిప్ తీశాను. వానలో ఎలా ఉంటుందో చూస్తామని చెప్పి. ఈ 2 రోజులు అయితే మాత్రము ఒకరోజు మాత్రము వర్షము ఒక రికార్డు స్థాయిలో పడింది. మీరు న్యూస్లో చూసి ఉంటారు. మీరు కూడా చాలా వరకు న్యూస్ కూడా వచ్చింది. ఇంకా ఇదైతే మా ఇంట్లో కూడా కొన్ని పూల మొక్కలు పెంచుతుంటామండి. మనీ ప్లాంటు, నల్లేరు, క్రోటన్స్, తులసి, ఇలా కొన్ని మొక్కలు ఒక 10 నుంచి 15 రకాల మొక్కలు ఉన్నాయి. వీటి పేర్లన్నీ నాకు డిఫరెంట్గా చెప్పడం తెలియదు. ఈ సందర్భం ఎట్లా చూపించాం కదా అని దీన్ని కూడా కవర్ చేద్దామని ఒక వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ మొక్కలు పెంచడం అనేది అయితే ఇంట్లో ఒకరు ఇన్స్పైర్ అయ్యో లేదా ఎక్కడైనా చూసో లేకపోతే ఇంట్రెస్ట్ పడో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారండి. తర్వాత దాన్ని పాపము నీట్గా రోజు నీళ్లు పోసి వాటికి ఏమేమి కావాలో చూసుకునే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో అట్లే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే నేనైతే మాత్రము ఫస్ట్ కుండీలు కానీ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కొనుక్కోవడంలో ఫస్ట్ నేను ఉంటాను ఇక్కడ. తర్వాత వాటిని ఆ రోజు వరకు సెట్ చేసేంత వరకు ఒక ఇంట్రెస్ట్ చూపించడం ఉంటుంది. తర్వాత ఇంకా మా ఇంట్లో ఇంకా మా నాన్న కానీ మా శ్వేత కానీ ఇంకా దాన్ని ఆ రోజు నుంచి పాపం వాళ్ళే ఇంకా వాటర్ పోసుకుంటూ ప్రతి కేర్ వాళ్ళే తీసుకుంటుంటారు. ఫస్ట్ అయితే ఇన్స్పైర్ అయ్యేది మాత్రం నేనే అండి. ఇదైతే తమలపాకు చెట్టు. దీన్ని మా నాయన చాలా ఇంట్రెస్ట్గా చూసుకుంటుంటారు. ఈ చెట్టు అంటే ఆయనకి చాలా ఇష్టము. అందువల్ల ఆయన దీన్ని ఒక తనీ ప్లేస్లో పెట్టుకొని ఆయన జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి. బ్రహ్మోత్సవాలన్నీ తిరుపతిలో బాగా చేస్తారు, అందరికీ తెలుసు. సరే ఇంకా ఆ రోజు సాటర్డే కావడంతో సరే ఇంకా అలిపిరి పాదాల గుడి దాకా వెళ్దాము. అసలు ఈ సంవత్సరం డెకరేషన్స్ అవి ఎలా ఉంటాయో చూద్దామని బయలుదేరాము. సరే ఇంకా స్టార్టింగ్ నుంచి నేను ఇప్పుడు మీకు కపిలతీర్థం నుంచి అలిపిరి దాకా ఎలా డెకరేషన్స్ అవి ఉన్నాయో చూపిస్తామనుకుంటున్నాను. మొదటగా అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోయేదారంతా దశావతారాలతో లైటింగ్స్ అన్నీ సెట్ చేశారు నీట్గా. తోరణాలు ఇంకా రన్నింగ్లో ఉండే లైట్లన్నీ అట్లే ఉంచేశారు. ఈసారి డిఫరెంట్గా దశావతారాలని ప్లాన్ చేసి పెట్టారు. ఇంకొక అవతారాన్ని ఒక్కొక్క చోట లైటింగ్ సెట్ చేశారు. ఇంకొక వేలో వచ్చి అమ్మవార్ల ఒక్కొక్క రూపాన్ని లైటింగ్స్ పెట్టారు. ఇప్పుడైతే మనము ఒక్కొక్క అవతారాన్ని చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇట్లే మీకు తోరణాలుగా మధ్యలో డివైడర్స్కి లైటింగ్స్ చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు ఈసారి కూడా. ఈ నవరాత్రి ఉత్సవాలు మీ ఊర్లలో కూడా బాగా జరుగుతున్నాయి అనుకుంటాను. మీరు కూడా ఏ ప్రాంతం నుంచి అయితే ఒక కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఊర్లలో ఏదో ఒక టెంపుల్స్ ఉంటాయి ఖచ్చితంగా. అక్కడ కూడా 9 రోజులు అనేవి ఖచ్చితంగా ఉత్సవాలు అనేది చేస్తూనే ఉంటారు. మీరు ఏ ప్రాంతం వాళ్ళైనా మీ ఊర్లలో ఏ గుళ్ళల్లో ఎట్లా ఉంటుందనేది వీలైతే కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మనము అలిపిరికి కరెక్ట్గా చేరుకున్నట్టే. మనము ఇక్కడ ఇంకా గరుడ విగ్రహం కనపడిందంటే రీచ్ అయినట్టే. గరుడోత్మంతుడి ఇది వెనకాల యొక్క ఆర్చ్ డెకరేషన్స్ అలా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్దామని ప్రయత్నిస్తే అసలు ఆ రోజు మొదటి తిరుమల శనివారం స్టార్ట్ అయిందంట. పురటాసి నెల అంటారు ఇక్కడ. ఇంకా తిరుపతిలోని భక్తులందరూ ఇంకా అక్కడే ఉన్నారు. అసలు
ఎంత జనాలంటే అసలు ఆ ప్రాంతం అంతా భక్తులతో నిండిపోయింది అసలు. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా సర్లే ఇంక మళ్ళీ ఇంకోసారి కవర్ చేద్దామని రిటర్న్ అయిపోయాము. వచ్చే దారులలో మీకు ఇప్పుడు చూశారు కదా, అలా అమ్మవార్ల డెకరేషన్స్ అవి ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి మేము ఇంకా నంది సర్కిల్లో ఈ విధంగా డెకరేషన్స్ అంతా ఉన్నింది. డిఫరెంట్గా ఇక్కడ కూడా బాగా చేశారు. ఇది ఈ పక్క నుంచి వచ్చే మార్గంలో ఒక లైటింగ్ ఇది. ఇంకా ఇక్కడ ఈ వర్క్ అయినాక ఇంకా మొబైల్కి కొన్ని గ్యాడ్జెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము మాకు రెగ్యులర్గా వచ్చే షాప్కి వచ్చాము. ఇది మహాదేవ్ అనేసి తిలక్ రోడ్లో ఉంటుంది, తిరుపతి తిలక్ రోడ్లో ఉంటుంది ఇది. ఇక్కడైతే మీకు అన్ని రకాల ఫోన్ కవర్లు కానీ, స్క్రీన్ గార్డ్స్ కానీ, ఏదైనా స్పేర్సే కానీ ఇవన్నీ అయితే బాగా అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ముగిస్తున్నారండి. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంకోటి ఏంటంటే ఈ వీక్లో నాకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటికైతే 50 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాము. ఇట్లే మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తామండి. బాయ్.